హలో అండి. ఈరోజు మనం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి? అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ఎలా పెట్టుకుంటే మీకు సీట్ కన్ఫర్మ్‌గా వచ్చిద్దనే దాని గురించి వీడియో చేస్తానండి. అండ్ అలాగే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చిద్దండి. ఆ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో మనం ఏ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి? అది రాంగానే డౌన్‌లోడ్ చేసుకొని అది సబ్మిట్ చేసేస్తారండి. దానిలో మనం చాలా డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి. సో, దాని గురించి కంప్లీట్‌గా ఒక వీడియో చేస్తున్నానండి. సో, దీనిలో ఏ డౌట్ వచ్చినా సరే నన్ను కామెంట్స్ అడగండి. కామెంట్స్‌లో చెప్తానండి. ఎందుకంటే మనకి 13థ్ నుంచి ఈ నెల 13థ్ నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది స్టార్ట్ అయిద్దండి. ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి. సో, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవచ్చు అనేది స్టార్ట్ చేద్దామండి ఒకసారి. సో, ఈ వెబ్ ఆప్షన్స్‌కి వచ్చేళ్ళకి ఫస్ట్ మనం మీరు ఏ కాలేజ్ అయితే అనుకుంటున్నారో ఫస్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. చాలామందికి తెలీదు వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలనేది. సో, మనం ఫస్ట్ మన ర్యాంక్ నాకు ఎగ్జాంపుల్ నా ర్యాంక్ వచ్చేలోకి 20,000 వచ్చిందండి నా ర్యాంకు. సో, నేనేమనుకుంటాను ఫస్ట్ నాకు 20,000 వచ్చింది కదా! ఆ 20,000కి నేను ఫస్ట్ యూనివర్సిటీస్ పెట్టుకుందాం అనుకుంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ లేకపోతే ఎస్‌వియు ఈ యూనివర్సిటీస్ పెట్టుకుందాం. ఫస్ట్ ఆప్షన్స్ నేను 3 ఆప్షన్స్ యూనివర్సిటీస్ పెట్టేసానండి. యాక్చువల్‌గా నాకు 50 ఛాన్సెసే ఉందండి యూనివర్సిటీస్‌లో. సో, 20,000 వచ్చింది కదా! ఒకటికి పెడదాం. తర్వాత వేరే కాలేజ్‌లో అనుకుందాం అనుకుంటాం. ఈ 3 ఆప్షన్స్ మీరు పెట్టేయంగానే మీకు ఫోర్త్ ఆప్షన్ మీరు ఏదైతే పెడుతున్నారో ఆ కాలేజీలో సీటు వచ్చిద్దని మీకు తెలుసండి. కానీ ట్రై చేద్దామని యూనివర్సిటీస్ పెడతారనమాట. సో, ఫోర్త్ ఆప్షన్ మీరు పెట్టంగానే మీకన్నా ఫస్ట్ ఆప్షన్ ఎవరైతే పెట్టుంటారో అంటే మీరు ఫోర్త్ ఆప్షన్ పెట్టుకున్న కాలేజీలో, ఆ కాలేజీలో ఫస్ట్ ఆప్షన్ ఎవరైతే పెట్టుంటారో వాళ్ళకెళ్ళిపోయిద్దండి. మీకు రాదు ఆ సీట్. సేమ్ ర్యాంక్ ఉన్నా సరే, కొద్దిగా ర్యాంక్ తక్కువ ఉన్నా సరే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకెళ్ళిపోయిద్దండి. ఎందుకంటే సిస్టమ్ ఎలా అలాట్ చేసిద్దండి, ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే పెట్టున్నారో వాళ్ళకి అలాట్ చేసేసిద్ది. అంటే మీరు ఫస్ట్ యూనివర్సిటీస్ పెట్టారు. యూనివర్సిటీస్ మొత్తం సీట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడికి ఆ లోపల మీకు వేరైతే ఫస్ట్ ఆప్షన్ పెట్టున్నారో వాళ్ళకి సీట్ వెళ్ళిపోద్దండి. ఇది ప్రాక్టికల్‌గా జరిగియండి. నేను 2, 3 ఇయర్స్ నుంచి ఆప్షన్స్ పెడతా ఉన్నాను. అందుకని నాకు తెలుసండి ఇది. సో, మీరు అనుకున్న కాలేజ్ ఫస్ట్ ప్రయారిటీ మీరు అనుకున్న కాలేజే పెట్టుకోవాలి. సో, వేరే కాలేజ్ ట్రై చేద్దాం. అది వచ్చిద్దో రాదో ట్రై చేద్దాం. ఆ తర్వాత నేను అనుకున్న కాలేజ్ వచ్చిద్దని పెట్టుకోవద్దు. మీరు డిసైడ్ అవుతారు కానీ కాలేజీ, ఆ కాలేజే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. కావాలంటే మీరు తర్వాత యూనివర్సిటీస్ ఇవ్వండి. ఆ కాలేజ్ రాపోతే నెక్స్ట్ యూనివర్సిటీస్ వచ్చేలాగా. సో, మీకు యూనివర్సిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చూస్తారు కదండీ! ఒకవేళ మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తెలియపోతే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను చెప్తాను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంతనేది. సో, మీరు ఆ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్‌ని బట్టి మనం పెట్టుకోవాలి. అంతేగాని ట్రై చేద్దాం, ఒక 5 ఆప్షన్‌లు పెట్టుకున్న తర్వాత ట్రై చేద్దాం అని పెడితే మాత్రం మీరు చాలా ప్రాబ్లమ్ అయిద్దండి. సో, ఇది మాత్రం మీరు మైండ్‌లో పెట్టుకొని ఆప్షన్స్ పెట్టుకోవాలి. అండ్ ఆప్షన్స్ కూడా అండి మీరు ర్యాంకు అదే మీకు చెప్పాను కదండీ! మీరు ఆప్షన్స్ ఒక 20 ఆప్షన్స్ పెడదాం, 25 ఆప్షన్స్ పెడదాం అనుకుంటా ఉంటారండి. ఏముంది యూనివర్సిటీస్ మాది అన్ని కాలేజీలు పెట్టేద్దాము. అన్ని కాదు ఏదో ఒకటి తగిలిద్ది కదా అని. అలా పెట్టుకుంటే చాలా చాలా ప్రాబ్లమ్ అయిద్దండి. సిస్టమ్ ఎలా సెలెక్ట్ చేసిద్దంటే అండి, మనకి మీరు పెట్టుకున్న 5, 6 ఆప్షన్స్‌లోనే మీకు ప్రయారిటీ ఎక్కువ ఇచ్చిద్దండి. ఫస్ట్ ఛాన్సెస్‌కి మీకు 80% ఛాన్స్ ఫస్ట్ పెట్టుకున్న ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలని చూసిద్దండి. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, ఆ తర్వాత థర్డ్ ఆప్షన్. సో, ఈ ఫస్ట్ 3, 4 ఆప్షన్స్ మీరు ఏదైతే పెడతారో, వాటిలో మీకు రాదని తెలిసి కూడా పెట్టారనుకోండి, సీట్ మాత్రం అనవసరంగా వేస్ట్ చేసుకున్నట్టు అయిద్దండి. సో, దీనికి ఎలా పెట్టాలో మీకేమైనా డౌట్ ఉన్న మాత్రం కామెంట్ సెక్షన్‌లో అడగండి. దాని గురించి నేను చెప్తాను. ఓకేనండి. ఒకవేళ మీకు ఈ 4, 5 కాలేజెస్ ఉన్నాయి. ఈ కాలేజ్‌కి నాకు వచ్చిద్దా? రాదా? సో, ఆప్షన్ ఏది పెట్టుకోవాలని డౌట్ ఉంటే మాత్రం నన్ను అడగండి. నేను చెప్తానండి ఇది. అండ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చిద్దండి. సో, మీకు ఎప్పుడైతే మీరు సీట్ కన్ఫర్మేషన్ వచ్చి మీకు ఏ కాలేజ్ అనుకున్నా ఆ కాలేజ్‌లో మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చిద్ది. ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారనుకోండి. మీకు ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చిద్ది. అలాట్‌మెంట్ ఆర్డర్‌లో మీకు అక్కడ ఫస్ట్ చూసుకోవాల్సింది ఏ కేటగిరీ క్యాస్ట్ కింద మీకు సీట్ వచ్చింది. అంటే మీరు బీసీ అనుకోండి. మీకు బీసీలో వచ్చిందా? జనరల్ కేటగిరీలో వచ్చిందా? లేకపోతే ఎస్సీలో గాని, ఎస్టీలో గాని మిగిలిపోయిన సీట్స్ మీకు వచ్చినాయని మనం చూసుకోవాలి. అండ్ ఫీజ్ రింబర్స్‌మెంట్ అండి. ఫీజ్ రింబర్స్‌మెంట్ అనేది యెస్ వచ్చిందా? నో వచ్చిందా? ఎందుకంటే నేను చాలామంది పేరెంట్స్‌ని చూస్తున్నానండి. వాళ్ళు ఏం చూసుకోరండి. సో, మాకు అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చేసింది. అది ప్రింట్ ఔట్ తీసుకొని వచ్చి కాలేజ్‌కి సబ్మిట్ చేసేస్తారండి. అక్కడ చూస్తే ఫీజ్ రింబర్స్‌మెంట్ మీకు నో అని వచ్చిందనుకోండి. ఓకేనా? చాలా ప్రాబ్లమ్ అయిద్దండి. అండ్ కింద మీకు ఒక ఆప్షన్ ఉండిద్దండి. ట్యూషన్ ఫీజ్ టు బి పెయిడ్ అనే ఆప్షన్ దగ్గర 0 వచ్చుండాలండి. 0 రాపోతే ఫుల్ అమౌంట్ మీరే పే చేయాలి. మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ లేదు. ఈ ఆప్షన్ చాలామంది చూసుకోరండి. అది డైరెక్ట్ తీసుకొని వచ్చేసి కాలేజ్‌లో సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత మీకు అది మార్చాలని చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిద్దండి. సో, ఈ 2 పాయింట్స్ మీరు చెక్ చేసుకోవాలండి. సో, ఫీజ్ రింబర్స్‌మెంట్ యెస్ ఆర్ నో అండ్
ట్యూషన్ ఫీజ్ టు బి పెయిడ్. మీకు ఎగ్జాంపుల్ కింద నేను 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నా చూడండి. బోత్ యెస్ ఆప్షన్ పడిన ఫీజ్ రియంబర్స్‌మెంట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అండ్ నో ఆప్షన్ పడిన ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఆర్డర్ చూపిస్తున్నాను. ఆ 2 మీకు అర్థమైద్దండి. యెస్ పడిన దానికి మనకి ఫీజ్ రియంబర్స్‌మెంట్ 0 వచ్చిందండి. నో పడిన దానికి ఫుల్ ట్యూషన్ ఫీజ్ టు బి పెయిడ్ అనేది మొత్తం వచ్చిందండి. సో, ఈ 2 ఎగ్జాంపుల్స్‌కి మీకు ఫీజ్ రియంబర్స్ అండ్ రిమైనింగ్ మీరు ఫస్ట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో వచ్చిన కాలేజ్‌లో మీరు ఎలాంటి ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవసరం లేదు. మరీ చెప్తానండి. ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవసరం లేదు. మీరు జస్ట్ జిరాక్స్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ సబ్మిట్ చేసి సరిపోయిద్ది. ఓకేనండి. ఆ తర్వాత మీరు సెకండ్ కౌన్సిలింగ్ ట్రై చేసుకోవచ్చు. ట్రై చేసుకున్న తర్వాత మీకు అనుకున్న సీట్ వస్తే మీరు అక్కడ జాయిన్ అయిపోవచ్చు. ఆటోమేటిక్‌గా ఫస్ట్ కౌన్సిలింగ్‌లో సీట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోయిద్ది. దానికి మీరు ఎలాంటిది మళ్ళీ కాలేజ్‌కెళ్ళి రిటర్న్ బ్యాక్‌కెళ్ళి మీరు ఎలాంటిది అవసరం లేదు. సో, మీకు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో సీట్ వచ్చి అక్కడ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా పేమెంట్ ఏం చేయకుండా సెకండ్ ఆప్షన్‌కెళ్ళారంటే సెకండ్ ఆప్షన్ మీకు సెకండ్ కాలేజ్‌కి పెట్టుకున్నారంటే ఏదైనా సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకున్నారంటే అక్కడ సీట్ వచ్చిందంటే మాత్రం ఫస్ట్ పేజ్‌లో పెట్టుకున్న సీట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోద్దండి. అది నో డౌట్ అనేది మీరేం చేయవసరం లేదు. ఇది చాలా మందికి తెలీదండి. ఓకేనండి. రిమైనింగ్ వెబ్ ఆప్షన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మరి నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి.